నీట్ పీజీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా ఈ ఏడాదికి నిబంధనల్లో మార్పులు లేవు. 8 లక్షల రూపాయల ఆదాయ పరిమితి కొనసాగుతుంది. వచ్చే ఏడాది నిబంధనలు సవరిస్తాం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. నీట్ పీజీ అడ్మిషన్లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రూల్స్లో ఈ ఏడాది ఎలాంటి మార్పులు చేయడం లేదని కేంద్రం వెల్లడించింది. 8 లక్షల రూపాయల ఇన్కమ్ లిమిట్ను కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శనివారం అనగా జనవరి 1, 2022న సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. ప్రస్తుతం నీట్ పీజీ అడ్మిషన్ల ప్రాసెస్ జరుగుతున్న టైంలో రూల్స్ మారిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అందులో పేర్కొంది. వచ్చే ఏడాది నుండి రూల్స్ మారుస్తామని చెప్పింది. ఈడబ్ల్యూఎస్ కోటా రూల్స్కు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒకే ఇన్కమ్ లిమిట్ను ఎలా అమలు చేస్తారన్న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో ఈ వివాదంపై కేంద్రం 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ డిసెంబర్ 31, 2021న కేంద్రానికి రిపోర్టునిచ్చింది. కమిటీ సిఫారసులకు ఓకే. త్రిసభ్య కమిటీ సిఫారసులను అంగీకరిస్తున్నామని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 8 లక్షల రూపాయల ఇన్కమ్ లిమిట్ను కొనసాగించాలని కమిటీ చెప్పింది. ఇన్కమ్తో సంబంధం లేకుండా 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న స్టూడెంట్లు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనర్హులని పేర్కొంది. అయితే ఈ సిఫారసులు ఈ ఏడాది అడ్మిషన్లపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. కాగా 8 లక్షల రూపాయల ఇన్కమ్ లిమిట్ను కేంద్రం మరోసారి సమర్థించుకుంది. దీనివల్ల ఇప్పటి వరకు ఎవరూ నష్టపోయింది లేదని ఈ అంశంపై ఈ నెల అనగా జనవరి 6వ తేదీ 2022న విచారణ జరగనుంది. నీట్ పీజీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా ఈ ఏడాదికి నిబంధనల్లో మార్పులు లేవు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్కు సంబంధించి రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్ విచారణ ఈ నెల జనవరి 6, 2022న జరగనుండగా కేంద్రం శుక్రవారం అనగా డిసెంబర్ 31, 2021న ప్రమాణపత్రం సమర్పించింది. నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షల రూపాయలుగానే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో నిబంధనలను మార్చడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసులను అంగీకరిస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించింది. కమిటీ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలుగా కొనసాగనుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించదు. ఈ సిఫారసులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియను ప్రభావితం చేయబోవని తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు ఈ ఏడాది కూడా కొనసాగిస్తాం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా సీట్ల విభాగంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10%, ఇతర వెనుకబడిన తరగతుల కోటా కింద 27% రిజర్వేషన్లు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని గతంలో ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం దాని నివేదిక ఆధారంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద లబ్ధి పొందాలనుకుంటున్న విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలకు మించరాదని నిర్ణయించింది.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆదాయ పరిమితి 8 లక్షల రూపాయలు సమంజసమే అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వారికి రిజర్వేషన్ల వర్తింపు అర్హతపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి 8 లక్షల రూపాయలు అంతకంటే తక్కువగా ఉండాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల్ని ఆమోదించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడబ్ల్యూఎస్ను నిర్వచించడానికి కుటుంబ ఆదాయమే సరైన ప్రమాణంగా కమిటీ సిఫారసు చేసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఆదాయం ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఉండాలన్న సిఫారసు సమంజసమైన పరిమితిగా భావిస్తున్నామని అఫిడవిట్లో పేర్కొంది. కుటుంబ ఆదాయం ఏడాదికి 8 లక్షల రూపాయల వరకు ఉన్నవారే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందడానికి అర్హులవుతారంది. 8 లక్షల రూపాయలు దాటితే క్రిమిలేయర్ వర్తిస్తుందని చెప్పారు. ఆ కుటుంబాల వారు ఈడబ్ల్యూఎస్కు అనర్హులని, ఓబీసీ రిజర్వేషన్లకు గత 3 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయం సరాసరిని పరిగణలోకి తీసుకుంటుండగా ఈడబ్ల్యూఎస్కు మాత్రం గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని లెక్కలోనికి తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం తరపున సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. నీట్ పీజీ అభ్యర్థులు వేసిన పలు పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా ఆదాయ అర్హత ప్రమాణాలను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాలు, నీట్ పీజీ కౌన్సిలింగ్ అర్హతకు కుటుంబ ఆదాయ పరిమితిపై సిఫారసులు చేసేందుకు గత నవంబర్లో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వికే మల్హోత్రా నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఏడాది 2021 డిసెంబర్ 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈడబ్ల్యూఎస్ కోటా అర్హతకు కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి 8 లక్షల రూపాయలు అంతకంటే తక్కువగా ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించవచ్చు. అంతకుముందు సంవత్సరం కుటుంబ ఆదాయం ఏడాదికి 8 లక్షల రూపాయల వరకు ఉన్నవారు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులవుతారని కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించడంతో జాప్యం కారణంగా నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యమైంది. దీంతో ఢిల్లీతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనకు దిగారు. న్యాయపరమైన అవరోధాలను తొలగించింది. వెంటనే కౌన్సిలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ చేపట్టడంలో 8 నెలల పాటు జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లకు తీవ్ర కొరత ఏర్పడిందని వారు పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే, ప్రస్తుతం ఉన్న కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలను భారీ ఆదాయంగా పరిగణించలేము. అందుబాటులో ఉన్న వాస్తవ ఫలితాలను బట్టి చూస్తే ఈ మొత్తం సమంజసమైనదిగా ఉంది. వార్షిక ఆదాయంలో వ్యవసాయ ఆదాయం, వేతనాలను కూడా కలిపిన విషయం గమనించాలి. ఆదాయంతో సంబంధం లేకుండా 5 ఎకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబానికి చెందిన అభ్యర్థిని ఈడబ్ల్యూఎస్ నుంచి మినహాయించవచ్చు. నివాస ఆస్తుల ప్రాతిపదికను తొలగించవచ్చు అని పేర్కొంది. నెక్స్ట్, నీట్ పీజీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా ఈ ఏడాదికి నిబంధనల్లో మార్పులు లేవు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అనగా ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్ను విచారణ ఈ నెల జనవరి 6, 2022న జరగనుండగా మోదీ సర్కారు శుక్రవారం ప్రమాణపత్రం సమర్పించింది. నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షల రూపాయలు అలాగనే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో నిబంధనలను మార్చడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది.
ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసులను అంగీకరిస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించింది. కమిటీ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షల రూపాయలుగా కొనసాగనుంది. అనర్హులకు రిజర్వేషన్లు అందడం లేదని తెలిపింది. ఈడబ్ల్యూఎస్కు 8 లక్షల రూపాయలు గీటు రాయే, దాన్ని కొనసాగించాలని త్రిసభ్య కమిటీ సిఫారసు అంగీకరిస్తున్నట్లు కేంద్రం వెల్లడి. సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రస్తుతానికి 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితిని గీటు రాయిగా కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసును అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈడబ్ల్యూఎస్ను నిర్వచించేందుకు కుటుంబ ఆదాయమే ఆచరణ యోగ్య గీటురాయి అని కమిటీ పేర్కొన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి 8 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను ఆ కోటాలో ఉంచడం సముచితమేనని, వారికే సంబంధిత ప్రయోజనాలను వర్తింపచేయాలని కూడా సిఫారసు చేసినట్లు తెలిపింది. నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించిన వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం శుక్రవారం ఈ మేరకు ప్రమాణపత్రం సమర్పించింది. సంబంధిత వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ఈడబ్ల్యూఎస్ కోటా వారిని గుర్తించేందుకు అనుసరిస్తున్న విధానాలను పునఃపరిశీలించేందుకు గాను సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రం గత ఏడాది 2021 నవంబర్ 30న 3 కమిటీల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఐసిఎస్ఎస్ఆర్ సభ్య కార్యదర్శి వికే మల్హోత్రా, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ అందులో సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఇటీవలే కేంద్రానికి తన నివేదికను సమర్పించింది. కమిటీ ఏం చెప్పిందంటే, ఈడబ్ల్యూఎస్ కోసం ప్రస్తుతం నిర్దేశించిన కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షల రూపాయలు సహేతుకంగానే కనిపిస్తుంది. వేతనంతో పాటు వ్యవసాయ ఆదాయాన్ని ఇందులో పరిగణలోకి తీసుకుంటున్నారన్న సంగతిని గుర్తించాలి. 5 ఎకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారిని ఆదాయంతో సంబంధం లేకుండా ఈ కోటా నుండి మినహాయించవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న నివాస గృహాల రెసిడెన్షియల్ అసెట్స్ సంబంధించి నిబంధనను మాత్రం పూర్తిగా తొలగించాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితికి నివాస గృహం సరిగా అద్దం పట్టదు. ఈడబ్ల్యూఎస్ విషయంలో ప్రస్తుత గీటురాయిలను 2019 నుండి అనుసరిస్తున్నారు. చివరి నిమిషాల్లో వాటిని మారిస్తే మరిన్ని చిక్కులు తలెత్తాయి. అటు లబ్ధిదారులకు ఇటు అధికార వర్గాలకు సమస్యలు వస్తాయి. విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో ఆకస్మికంగా కొత్త నిబంధనలు తీసుకొని వస్తే ప్రవేశాలు నెలల పాటు ఆలస్యమవుతాయి. పర్యవసానంగా విద్యాబోధన, పరీక్షలు, భవిష్యత్ ప్రవేశాలు అన్నీ జాప్యమవుతాయి. తమ అర్హత ఆకస్మికంగా మారితే దాన్ని సవాల్ చేస్తూ కోర్టుల్లో పరువులు వ్యాజ్యాలు దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడున్న విధానాలనే కొనసాగించడం మేలు. మార్పులకు సంబంధించి మేము చేసే సిఫార్సులను తదుపరి ప్రవేశాల నోటిఫికేషన్ నుండి వర్తింపజేయాలి. నెక్స్ట్, మెడికల్ స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం సాధ్యమేనా? ఎంబీబీఎస్ చదువుతూనే యూపీఎస్సీ పరీక్షలు రాయవచ్చా? వైద్య విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు కావడం సాధ్యమే. 1980లో మన తెలుగువారైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సివిల్స్ పోటీలో అఖిల భారత స్థాయిలో 4th ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. 2021లో వరంగల్కు చెందిన డాక్టర్ శ్రీజ అఖిల భారత స్థాయిలో 20 ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. ఎంబీబీఎస్ చదువుతూ యూపీఎస్సీ పరీక్ష రాయడం కుదరదు. చదువు అయిపోయిన తర్వాత యూపీఎస్సీ పరీక్ష రాయవచ్చు. యూపీఎస్సీ పరీక్ష రాయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానీ ఎంబీబీఎస్ చదువుతూనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావచ్చు. ప్రణాళికబద్ధమైన శిక్షణ, కృషి,
పట్టుదల ఉంటే ఎవరైనా ఖచ్చితంగా ఐఏఎస్ సాధించగలరు. ఎంబీబీఎస్ చదువుతూ సివిల్స్ పరీక్ష రాయడానికి వీల్లేదు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత సివిల్స్ పరీక్ష రాయవచ్చు. నీట్ యూజీ ఫిజిక్స్ ప్రశ్నాపత్రంలో తప్పు. నీట్ యూజీ ఫిజిక్స్ ప్రశ్నాపత్రంలో తప్పు దొర్లిందంటూ ఓ విశ్రాంత లెక్చరర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. సెప్టెంబర్ 9న జరిగిన ఫిజిక్స్ పరీక్ష ఆంగ్ల భాషా పత్రంలో యాంప్లిట్యూడ్ కరెంటు గురించి ప్రశ్న ఉందని, హిందీ ప్రశ్నాపత్రంలో యాంప్లిట్యూడ్ అనే పదాన్ని విస్మరించి కేవలం కరెంట్ ధారాను మాత్రమే ప్రస్తావిస్తారని వివరించారు. దీనివల్ల హిందీ విద్యార్థులు సమస్యను పరిష్కరించలేకపోయారని పేర్కొన్నారు. ఈ పొరపాటు వల్ల హిందీలో పరీక్ష రాసిన సుమారు 2 లక్షల మంది విద్యార్థులు 5 మార్కుల చొప్పున కోల్పోతారని ప్రధాని కల్పించుకొని న్యాయం చేయాలని ఆ లేఖలో కోరారు. పీజీ సూపర్ స్పెషాలిటీలో ఖమ్మం వాసికి ఫస్ట్ ర్యాంకు. ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ చావా హర్షత్ సాయిరామ్ తెలంగాణకు జాతీయ స్థాయిలో ఘనత తెచ్చిపెట్టారు. అఖిల భారత స్థాయిలో మెడికల్ పీజీ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షల్లో కార్డియోథెరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగంలో తొలి ర్యాంకును సాధించారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7న డిసెంబర్ 7న నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఢిల్లీ ఎయిమ్స్, పీజీఐ చండీగఢ్, జిప్మర్ పాండిచ్చేరి తదితర వైద్య సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. నీట్ పీజీ కేసుపై త్వరగా విచారణ జరపండి. సిజేఐ జస్టిస్ రమణకు లేఖ. నీట్ పీజీ పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్లకు రిజర్వేషన్లు కల్పించిన విషయంపై దాఖలైన దావా విచారణను ముందుగా చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో లేఖ వ్యాజ్యం దాఖలైంది. ఈ సమస్యపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జ్ చేసిన సంఘటనలపై దర్యాప్తు జరిపించాలని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ అంశాలపై న్యాయవాది వినీత్ జిందాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాసి దాన్ని వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు. ఈ కేసు విచారణ జనవరి 6వ తేదీ 2022న జరగాల్సి ఉండగా వైద్యుల ఆందోళన దృష్ట్యా ముందుగానే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.